ఈరోజుకి మనము మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. చూడండి, ఇదేం ఊరగాయ కూడా కాదు, బెంగళూరు కాయ. 1 కేజీ ఉంటాయి. నీట్గా ముక్కలు చేసి కడిగి బాగా తుడిచి ఆరబెట్టి మాదిరి ముక్కలు చేసుకున్నాము. మిగతా ప్రాసెస్ అంతా చూద్దాము. ముక్కలు అయితే గిన్నెలోకి వేసేసాం కదండి. నేను సాల్టే వేస్తున్నా, ఎలాంటి కల్లుప్పు అదంతా వేసేది అదంతా ఏం చేయలేదు. అందాసగా వేసుకుంటున్నా. మీరు కూడా కావాల్సినంత వేసుకోండి. కొలతల్లో అయితే కూడా మామిడికాయలు ఎన్ని ఉన్నాయో 3 కప్పులు మామిడికాయలు అంటే 1 కప్పు లేదా 3/4 కప్పు ఉప్పు అలా వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కిలో మామిడికాయలకి 150 గ్రామ్ అయితే సాల్ట్ వేస్తున్నా. మనమైతే ముందుగా సాల్ట్ వేయాలండి ముక్కలకి. ఉప్పు కలిసిపోయేట్టుగా కలిపేసాము. 2 స్పూన్లు 1½ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నా. ఇలా వేసేస్తున్నారు, వాసన వస్తుంది అనుకోగాకండి. వాసన పసుపు వాసన రాదు. మనం ఎందుకంటే కాంచిన ఆయిల్ వేస్తున్నాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. బాగా కలిసిపోయింది కదా. ఎన్ని రోజులు ఉంటుంది ఇలా చేస్తే అనుకుంటారు. ఖచ్చితంగా అయితే 3-4 నెలలు ఉంటుందండి. చేయి పెట్టకుండా తడిగా ఏమి చేయకుండా నీట్గా స్పూన్తో వేసుకుంటే. ఇది ఆడిచ్చిన కారం అండి. నేనైతే 1/2 కప్పు అందాజగా వేసుకుంటున్నాను. మీరు 3 కప్పులు ఉంటే కన్నా ఇది 1 కప్పు కారం వేసుకోండి. ఇదైతే పక్కాగా ఆడిచ్చిన కారమే. కారం వేసి కూడా ఇలా కలబెట్టేసాం కదా. మెంతులు, ఆవాలు వేయించి పొడి పెట్టుకున్న పిండి ఇలా కలిపేసాము. ఇప్పుడు మనం ఇందులోకి శనక్కాయ నూనె, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, తెల్లగడ్డలు వేసి కాంచి పెట్టుకున్నాము. ఇది వేద్దాము చల్లారిన తర్వాత, బాగా చల్లారిన తర్వాత వేద్దాము. ఇదిగోండి పక్కా శనక్కాయ నూనె. ఇది నేను హాఫ్ అయితే దీనికి వేసాను, ఇంకా హాఫ్ అయితే ఇప్పుడు పచ్చిదే వేస్తున్నా. మొక్కలు 1 కేజీయే కాదండి, సూపర్గా అయితే సరిపోతుంది 1/2 కేజీ నూనె. ఇది ఉండాది, ఇది కొంచెమే ఉంది. ఇది కూడా వేసేస్తా. చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది కదా. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఊరిన తర్వాత మనం ఈ నూనె చల్లగా అవ్వలేదండి ఇంకా అండి. ఆయిల్ చల్లగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నిన్న నల్లగా కనిపించింది కదా మనకి. చూడండి ఎలా ఉందో. మూత తీసే లోపల ఆడికి వినిపించింది 2 రూముల దాకా వాసన. అయితే నేను మూత తీసేది మీకు చూపించలేదు, ఎందుకంటే నేనే వీడియో తీయాలి, నేనే బాటిల్ ఓపెన్ చేయాలి కదా, అందుకని. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకేనా? బాయ్. చూడండి ఎలా ఉందా. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వాసన మామూలుగా లేదు.